తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జగన్ లాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరమని అన్న అనే పదానికే జగన్మోహన్ రెడ్డి ఒక కలంకం అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు జగన్ అండగా నిలుస్తున్నారని, బాధితురాలైన సునీతకు న్యాయం చేయకుండా వెలివేశారని ఆమె ధ్వజమెత్తారు. ఈ రోజు వరకు కూడా సునీతకు ప్రాణహాని ఉంది అని తెలిసి కూడా సునీత ధైర్యంగా మహిళ అయినా ఒంటరిగా ఈ పోరాటం న్యాయం కోసం, తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజం కోసం అలుపెరగకుండా ఇంత పోరాటం చేస్తుందే. కనీసం అన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి వీసంత కనికరమైనా లేదా? మీ మనస్సాక్షిని అడగండి. నిజమేదో. అసలు సునీత, చిన్నమ్మ బాధితులు కాదా? మరి వాళ్లకు చూపించాల్సింది కనికరం కాదా? అలా కాకుండా బాధితుల పక్షాన నిలబడకుండా నిందితుల పక్షాన నిలబడ్డారు మీరు అంటే, ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉండుంటే ఎంత బాధపడేవారో మా అందరికీ. చంద్రబాబు గారిని కలిసింది అని మీరు ఇంతగా ఆరోపిస్తున్నారే సునీతను. అసలు చంద్రబాబు గారిని సునీత ఎందుకు కలిసింది? మీరు న్యాయం చేయలేదు కాబట్టి కదా కలిసింది. మిమ్మల్ని సిబిఐ వేయండి అన్నా అని మిమ్మల్ని అడగలేదా? అడిగినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకునుంటే, న్యాయం పక్షాన నించునుంటే అసలు సునీత ఎందుకు విభేదించాలి? ఎందుకు బయటికి వెళ్లిపోవాలి? ఎందుకు ఇంత పోరాటం చేయాలి? ఎందుకు చంద్రబాబు గారి గడప తొక్కాలి? ఈరోజు సునీత ఇంత ఒంటరిగా పోరాటం చేస్తుంది అంటే దానికి కారణం మీరు వెలేస్తేనే కదా, మీరు తరిమేస్తేనే కదా, మీరు న్యాయం చేయకపోతేనే కదా. తనకి కర్మ పట్టింది. ఈరోజు చంద్రబాబు గారిని అడిగేంత కర్మ. అయినా ఏమడిగింది? మీకు చేతనైనంత న్యాయం చేయండి అని అడిగింది. పోనీ చంద్రబాబు గారైనా చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? సిబిఐ అన్యాయం చేస్తుంది, బీజేపీ అన్యాయం చేస్తుంది, ఈ కేసును నీరుగారుస్తున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆడబిడ్డ కోసమైనా న్యాయం జరిపించండి అని బీజేపీని, సిబిఐని అడగాల్సిన బాధ్యత, డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి లేదా? మరి చేశారా? ఈరోజు సునీత న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. అసలు నిరంతరం 7 ఏళ్లయింది. నిన్న మొన్నటికి మార్చి 15కి 7 ఏళ్లయింది. ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంకా పోరాటం చేస్తుంది. తన ప్రాణం ఉన్నంత వరకు చేస్తుంది. అంత గట్టిగా నిలబడ్డ ఆడబిడ్డ మీద ఇంత దారుణంగా మీకు మీడియా ఉంది కదా అని మాట్లాడడం అన్యాయం అని మీకు అనిపించడం లేదా? వాళ్ళ సొంత నాన్న హార్ట్అటాక్ తో చనిపోయారు అన్న వార్త సునీత పుట్టించిందా? సాక్షి పుట్టించలేదా? మీకు పాత్ర లేదా? అవినాష్ కాదా అక్కడ ఉన్నది లోకల్ గా? సునీత వివేకానంద రెడ్డిని చంపింది సునీత భర్తన. మీకు తెలియదా ఎవరు చంపారో? అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మీకేం చెప్పలేం. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర రూపక దేవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భీమడోల్లోని పురాతన వెంకటేశ్వర ఆలయాన్ని పూలతో, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. అర్చకులు బృందావనం శేషభట్టాచార్యులు స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పచ్చడి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. చైర్మన్ పెండ్యాల వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పంచాంగకర్త కాశీబుట్ల పార్వతీశ్వర శర్మ పాల్గొని పంచాంగాన్ని వివరించారు. అలాగే ఆలయ నిర్వాహకులు చైర్మన్ గారికి మరియు అర్చకులకి, మా సోదరులందరికీ కూడా హృదయపూర్వక శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ ఈ పరాభవ నామ సంవత్సరం శుభం కలగాలని, జయంతో ప్రారంభం కావాలని, ఒంగోక ఆశతో ఈ నూతన ఉగాది ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ పఠన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఉగాది అంటే యుగానికి నాంది. ఏదైతే సృష్టి ఆరంభమైందో నేడు, ఆ సృష్టి ఆరంభం నుంచి అంటే ప్రకృతిలో వచ్చే మార్పులతో వచ్చేది ఈ ఉగాది. ఇదే నూతన సంవత్సరం.
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని గాంధీనగర్ వద్ద ఉన్న మసీదులో రంజాన్ మాసం సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు. అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మామిడిపాలెం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంలను కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈవీఎంలు ఎంత మొత్తంలో ఉన్నాయో వాటి పనితీరు ఎలా ఉందో పరిశీలించాలని కలెక్టర్ రాజాబాబు సిబ్బందిని ఆదేశించారు. ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈవీఎం గోడౌన్స్ని తనిఖీ చేయడం జరిగింది. ఈజ్ ఎ రొటీన్ చెక్. ఎస్పెషల్లీ ఈరోజు చెక్ ఏంటంటే ఈవీఎంస్ అన్నీ కూడా క్వాలిటీ అంతా ఉన్నాయా లేవా అనేది, తర్వాత ఏమైనా డ్యామేజ్ అయినాయి అనేది చెక్ చేయడం జరిగింది. అటు ఈవీఎం మెషిన్స్ అండ్ ఆల్సో వీవీప్యాట్స్ కూడా చెక్ చేయడం జరిగింది. మాతో పాటు పార్టీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. తెలుగుదేశం అండ్ వైసీపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ కూడా రావడం జరిగింది. ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నౌ అంతా కూడా ఇంటాక్ట్గా ఉంది, ఏ విధమైన ఇబ్బందులు లేదు. అదేవిధంగా సెక్యూరిటీ కెమెరాస్ అరేంజ్ చేసాము, సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్ వే. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో ఉగాది వేడుకలు. ఈ ఏడాది అంతా ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు. రంజాన్ మాసం వేళ జోరువానలో పేద ముస్లిం ఇంటికి వెళ్లిన నారా లోకేష్. అమీర్ కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి. జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అక్కర్లేదు. అన్న అనే పదానికి ఆయన ఒక కలంకమంటూ విరుచుకుపడ్డ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన అక్రమ కేసుల విషయంలో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. న్యాయ పోరాటానికి దిగిన మాజీ మంత్రి అంబటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం రీసెంట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.